ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న. దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన దినిచి చురుకైన మెలుకునాన్ని గురించి మరో సూర్యుదినిచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండులాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్టుదే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల నాయన గడిచిన రాత్రి సుఖమైనది నుంచి చురుకైన మెలుకునాన్ని గురించి మరో సూర్యుదినిచ్చారు. ప్రభు దినాన్ని ఇచ్చారు, నూతన మాసాన్ని ఇచ్చారు నాయన. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతకాలం కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించి తండ్రి యొక్క నూతన మాసంలో ప్రవేశించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మహింపచ్చి కనపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ రోజంతా కూడా తండ్రి మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, సంరక్షించండి. అయ్యా, మీ కొరకు నమ్మకంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ తండ్రి ఎటువంటి తండ్రి నాయన తప్పిదం చేయకుండా తండ్రి నాయన మీ వైపు చూస్తూ నమ్మకంగా మీ కొరకు సాగిపోవటానికి కృప దయచేయండి. మీ కొరకు గొప్ప సాక్షులుగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి నాయన. తండ్రి మీ కృపతో నింపండి నాయన. బిడ్డలు మీరు బలపరచండి, సహాయం ఇవ్వండి. ఏ విషయమై మీ మొరపెడుచున్నారో మీ పాదాల చెంత తండ్రి బిడ్డల యొక్క మొర ఆలకించి సహాయం ఇవ్వండి తండ్రి. అదేవిధంగా ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన. తండ్రి ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డల మీకు మహాకృప రానివ్వండి, సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి అదేవిధంగా తండ్రి నాయన, మరి ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి నాయన. తండ్రి ఇంతకాలం కాపాడారు, నూతన సంవత్సరం దయకినిచ్చారు, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపచ్చి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. అయ్యా, మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి అదేవిధంగా తండ్రి నాయన, మరి ఎంతమంది బిడ్డలు నాయన తమ వివాహ దినాలు జరుపుకున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. బిడ్డలు బలపరచండి, సహాయాన్ని కృపనివ్వండి, ఆశీర్వదించండి. రాబో తరాలకి నేను ఆశీర్వాదకరంగా చేయండి నాయన. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఎంతమంది బిడ్డలైనా తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి బిడ్డలు మీ కృపతో నింపండి, సహాయం దయచేయండి. మీ అందరూ నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. తండ్రి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి నాయన తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మీ కృపలో భద్రపరచండి, సహాయం ఇవ్వండి. తండ్రి తిరిగి రాత్రిగల ప్రార్థనలో పాల్గొనేంత వరకు నాయన మీ కృపా కాపుదల భద్రత మాకు దయచేయమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మిమ్మల్ని బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండును గాక, ఆమేన్. నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రం.